వాళ్ళ కొడుకు ఆడ కానొస్తాడు, నేను చంపితే ఇంకుతా. మా భర్తని చంపేస్తా అంటున్నారు సార్. మాకు రక్షణ కల్పించండి సార్. నీ కొడుకుని చంపేస్తామంటారు సార్. మాకెవరు లేరు సార్. నా బిడ్డ లేదు సార్. నా భర్త లేడు ఒక బిడ్డకి. అందరికీ నా ఉద్యమ అభినందనలో. మరి ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరుగుతున్నటువంటి వ్యవహార శైలి, పార్లమెంట్ గ్రామంలో ఇందిరానగర్ అనేటటువంటి కాలనీలో మా దళితులు, మా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, వీరు రెక్కాటి తెగాన్ని డొక్కాడినటువంటి కుటుంబానికి చెందినటువంటి వారు రోజు ఉదయాన్నే కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మీరందరూ చూసే ఉండొచ్చు వీరి స్థితిగతులు. వీరు 2019లో ఈ పార్లమెంట్ గ్రామానికి చెందినటువంటి కందుకూరి రవణమ్మ అనేటటువంటి కాపు కులానికి చెందినటువంటి ఆమె దగ్గర డీకే పట్టాను కొనుగోలు చేయడం జరిగింది. ఎన్ని సెంట్లు? 9 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రాత కోతలు పెద్దల సమక్షంలో మరి అందరికి తెలిసినటువంటి విధంగా రాసుకోవడం కూడా జరిగింది. దీనిలో కొంత స్థలంలో ఇంటిని నిర్మించుకొని కొంత స్థలాన్ని మరి ఖాళీగా అడ్డుపెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ స్థలాలకు రేట్లు వచ్చి రెక్కలొస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద అత్యాశ కలిగి దురాశ కలిగి మరి అగ్రకులం వారు మేమని చెప్పి కులబలంతో ధనబలంతో అధికార బలంతో ఈరోజు వీళ్ళు దిక్కుమొక్కులేనటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారని వీరు దౌర్జన్యంగా ఆ స్థలంలోకి వెళ్ళి ఇది మీకు అమ్మలేదని చెప్పి ఆక్రమించుకొని రేకులు షెడ్ వేసి గందరగోళం చేస్తున్న నేపథ్యంలో వీరికి దిక్కుమొక్కు లేక మరి నన్ను ఆశ్రయించడం జరిగింది. అయితే నేను వీరికి అందుబాటులో లేక నా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉండటం వల్ల వీళ్ళు రేకుల షెడ్ను నిర్మించి వీరిని ముసలావిడని కూడా చూడకుండా ఒక 10-15 మంది వచ్చి పైనబడి ఇష్టానుసారంగా కొట్టి గందరగోళంగా చేసి కులం పేరుతో దూషించి దుర్భాషలాడి ఆ తర్వాత అక్కడ రేకుల షెడ్ను నిర్మించుకోవడం జరిగింది. ఇది 6వ తేదీ జరిగితే వీళ్ళు సంబంధిత హాస్పిటల్ జీజీహెచ్ హాస్పిటల్కి జాయిన్ అయ్యి హాస్పిటల్ ఇంటిమేషన్ కూడా పంపారు. సంబంధిత పోలీసులు ఇంతవరకు అక్కడికి చూడటానికి వెళ్ళారే కానీ కేసు ఫైల్ చేయలే. అయితే నేను నిన్నగాక మొన్న డిశ్చార్జ్ అయ్యి నేను కూడా రావడం జరిగింది. ఇక్కడ తాలూకా సిఐ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. అంటే ఈ వాస్తవంగా వీళ్ళు మాలామాదిగులు ఫోన్ లిఫ్ట్ చేయలే, మనం మాట్లాడటానికి లేదు. సరే నిన్న ఫోన్ చేసి నేను బిజీగా ఉన్నాను అంటారు. ఆ తర్వాత సంబంధిత సెక్టార్ చూసేటటువంటి ఎస్ఐ సౌడయ్య గారికి ఫోన్ చేస్తే ఇరువర్గాల మీద కేసు కడతాంట. ఏందా నువ్వు కట్టేది ఇరువర్గాల మీద కేసు? ఎట్లా కడతావు? వచ్చి పైన పడి ఆడవాళ్ళని చూడకుండా కింద పడేసి కాళ్ళతో కొట్టి గొంతగోళం చేసి కొట్టిపోతే అట్రాసిటీ ఫైల్ చేయాల్సింది పోయి ఇంతవరకు కేసు కట్టకుండా ఇరువర్గాల మీద కేసు కడతామంట. ఎందుకు కడతాం? నిన్నగాక మనం చూశారు మెడ్రాస్లో 9 మంది పోలీసులకు మరణ శిక్ష వేసింది హైకోర్టు. అనుకుంటున్నారు కావాలి మీరు ఇవాళ మేము డ్రెస్ ఉంది మా ఒంటి మీద, అధికారం మా చేతిలో ఉంది అనుకుంటున్నారు పోలీసులు. ఇక్కడ ఒంగోలు డిఎస్పీ గారు మరి రూల్స్ని ప్రాణంగా పీలుస్తూ ఉంటాడు, అందుకని ఆయన్ని గౌరవిస్తాం వింటాం. ఆయన కూడా మా ఫోన్లు లిఫ్ట్ చేయడు. ఎవరు మాకు దిక్కు ఇక్కడ? ఎస్పీ గారికి ఈరోజు వీళ్ళని విన్నత పత్రం ఇచ్చి పంపుతున్నాము. రేపు సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని మరి కలుస్తాము. ఆ తర్వాత ధర్నా కూడా చేస్తాం. ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఎందుకు ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారు, మానభంగాలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు అని అఘోరిస్తుంటే న్యాయం చేయరా మాకు? రోడ్ల మీదకి వచ్చి ఇదేనా మీరు మాలామాదిగల మీద ఈ సులకన భావంతో ఈ విధంగా చేస్తారు మీరు? నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా, కేవలం ఆయన నాకు ఫ్రెండ్ కాబట్టే మాట్లాడాను, పార్టీలకు అతీతంగా మాత్రం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటే మీరందరూ గమనించాల, నిన్నగాక మొన్న అర్ధరాత్రి ఈ కబాడీపాలెంలో తాగి ఇరు వర్గాలు కుర్రవాళ్ళు తనుకోవడం జరిగింది. మొక్కుపచ్చలారని పిల్లలే, అందరూ 20 సంవత్సరాల లోపు వాళ్ళే, అందరూ మాలవాళ్లే. కానీ ఒకరిమైన ఒకరు కేసులు పెట్టుకుంటే 2 నిమిషాల్లో హాస్పిటల్ ఇంటిమేషన్ అని కబాడీపాలెన్ని సొట్టేసి పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెడతారు. ఇక్కడ 2 టౌన్ సిఐ గారు, ఈయన ఎంఏ ఎల్ఎల్బి అంట ఈయన. ఓకే, మీ అందరికి తెలిసే ఉంటుంది. సిఐ గారు ఈ కొట్టుకున్న పిల్లల్ని రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఎవరు పెడతారా? ఇదేనా అలా? ఈయన చట్టము అంటే ఈ మాలామాదిగులకి వర్తించే చట్టాలు ఇవే. ఎందుకు పెడతారు? నీకు చేతనైతే
ఇరు వర్గాలను కూర్చోబెట్టి రాజీ చేయి, చదువుకున్న పిల్లలు అని చెప్పి చెరొక దెబ్బేసి పంపు. దీని విషయంలో కూడా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడా. ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా మాకు చెప్పాడులే. ఇంత నిర్లక్ష్య వైఖరిగా పోలీసులు ఈ మాలామాదిగల వ్యవహారంలో ఎందుకు జరుగుతుందో అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ మీ లోపాలు కూడా చాలా ఉన్నాయి. నా పిడికిల్ని బయటికి వదిలితే చాలా వస్తాయి, కానీ మాకు న్యాయం చేయండి. దళితులు అకోరిస్తుంటే డబ్బులు పెట్టి వీళ్ళు కూలి పని చేసుకొని కొనుక్కున్నటువంటి స్థలాన్ని మాది అంటే మేము అమ్మలేదని వాడనంటే ఇదేనా? వాడు ఈ చౌరయ్య ఇరు వర్గాల మీద కేసు కడతారు, ఎట్లా కడతాండే? దీని మీద ఎస్సీ ఎస్టీ కమిషన్కి రాస్తాను. ఆ తర్వాత ఎస్పీ గారిని రేపు కలుస్తాము. భారీ ఎత్తున ధర్నా కూడా ప్రకటిస్తా. ఖచ్చితంగా హాస్పిటల్ 6వ తేదీ జరిగితే హాస్పిటల్ ఇంటిమేషన్ 6వ తేదీ పోతే ఇవాళ 11, 12 తేదీ అవుతుంటే 5-6 రోజులకి ఇంతవరకు వీళ్ళని పిలవలేదు. అది పిలిచారు కాదు, ఇమీడియట్గా అట్రాసిటీ కేసు కట్టాలి కదా. ఎందుకు కట్టలేదు మీరు అట్రాసిటీ కేసు? ఏం జరుగుతుంది ఏడా? అవతల అగ్రకులాల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా? కాబట్టి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఇప్పుడే పంపించి న్యాయం ఏదైతే న్యాయం జరిగేంత వరకు మాల మహానాడు తరపున వీళ్ళకి తోడుగా ఉంటాను, వీరికి అండగా ఉంటాను. ఇది న్యాయం. రా, నువ్వు సైట్లోకి రా. ఇదిగో కాగితాలు చూడు, అమ్మారా అమ్మలేదా, కొన్నారా కొనలేదా, ఇది వాట్ ఈజ్ వాట్ అని పరిశీలించు. మీది కాదని చెప్పు, వెళ్ళిపోమ్మ నెలకి. ఇది తర్వాత పాయింట్. ముందు కొట్టారు కదా ఆడపిల్లల్ని, మరి గందరగోళం చేసి కాళ్ళతో కొట్టి, చేతులతో కొట్టి, కర్రలతో కొట్టి గందరగోళం చేసి కొట్టి అట్రాసిటీ కేసులు కట్టరా? ఎందుకు కట్టట్లేదు మీరు? దీనికి ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాలి, ఎందుకు ఇంత అన్యాయంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. దీనికి తారాస్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. కొండ తూర్పు ఆడాలు తెరుపుతామని నాకిట్ట నేను ఎన్నాళ్ళ నుంచి అక్కడ తీసుకొని ఉంటున్నా. నేను కూలి పని చేసుకొని నా బిడ్డలు 3 ఆడబిడ్డలు, 1 మగ బిడ్డ. అది ఉంటుంటే మీరు ఎట్టుంటారు? మా దాంట్లో అంతా ఉత్తనం చేసి నన్ను ఎట్ట కొట్టారు సార్. ఇది నాదయ్యా, మీది కాదయ్యా, ఎందుకు ఈ దౌర్దాన్ని నా మీద పేదాని మీనంటే చెయ్యి మాల దానివి, నువ్వేందే మాకు ఎదురు చెప్పేది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నీదే ఊరే? మా మీద దౌర్దాన్ని నువ్వు మాట్లాడటం. నువ్వు కూలి చేసుకునే దాన్ని కూలి చేసుకున్నట్టే ఉండు. మాల దానికి నీకు ఇంత ఏందే, ఇంత పొగరేంది, అది ఇదని నన్ను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. రవణమ్మ కొడుకు, సుబ్బారావు అల్లుడు, అందరూ 15 మంది దాకా వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాలా చేత కుమ్మారు సార్. నాకెవరు అక్కడ ఎవరు లేరు సార్. నీ కొడుకుని చంపేస్తామంటారు సార్. మాకు వచ్చిన కలిపి మాకెవరు లేరు సార్. నా బిడ్డ లేదు సార్, నా భర్త లేడు ఒక బిడ్డకి. వాళ్ళు విమర్శించి ఎట్టంటే అట్టు మాట్లాడుతున్నారు సార్. దానికి న్యాయం మీరే సార్, నా పక్కన మీరే. నాకు ఏదైనా న్యాయం ధర్మం అనుకుంటే నాకు న్యాయం చేయండి సార్. నా బిడ్డలకి నాకు తిరుపతమ్మండి, వాడాలు తిరుపతమ్మ, యార్లమెట్ట గ్రామం, కొండ తూర్పు. నా పేరు ఆదిలక్ష్మి సార్. ఇందిరానగర్ కాలనీ సార్ మేము ఉండేది సార్. మా అత్తమ్మ వాళ్ళు ఇల్లు కొని చాలా రోజులు అవుతుంది సార్. ఆయన ఇప్పటికీ వచ్చి ఇప్పుడే అంత గోల చేసి మా అత్తమ్మని కొట్టి మా భర్తని చంపేస్తానని సార్. మేము రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి సార్. ఇప్పటికి మా అత్త మంచంలోనే ఉంటుంది, మా భర్త ఆటోకి కూడా వెళ్ళట్లేదు. మాకు పూట గడవని చాలా కష్టం అవుతుంది సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మా బాధ చెప్పుకోలేను సార్. నేను చాలా బాధలో కష్టాల్లో ఉన్నాను సార్. నేను చెప్పుకోలేను సార్. సార్ దయచేసి మా భర్తని చంపేస్తా అంటున్నారు సార్. మాకు రక్షణ కల్పించండి సార్. మాల నా కొడుకులు మాల లాలంజలా అని సార్ కులం పేరుతో మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్. దయచేసి మాకు రక్షణ కల్పించి న్యాయం చేయండి సార్.